వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు 9 రకాల నైవేద్యాలు కంపల్సరీ పెట్టాలా అంటే, పెట్టాలని ఏమి లేదు. కానీ అమ్మవారికి ఇష్టమైన శనగపప్పుతో చేసిన పూర్ణాలు ఉంటాయి గదా! శనగపప్పు, బెల్లంతోని. ఆ పూర్ణాలు మీరు 9 పెట్టుకున్నా సరిపోతది. కాకపోతే ఉప్పు, కారం ఇవి కూడా ఉన్నవి కూడా పెట్టాలంటారు కాబట్టి, మీకు ఓపిక ఉన్నంత కనీసం పంచభక్ష పరమాన్నాలు ఒక 5 రకాలైనా చేసి పెట్టుకోండి. లేదంటే 3 రకాలు చేసి పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. మరి ఎవరెవరు చెయ్యొచ్చు వ్రతం అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి గాని వాళ్ళు ఎవ్వరైనా పురోహితుని సమక్షంలో చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది అంటారు. అంతేకాదు మనం అమ్మవారికి అలంకరించిన బ్లౌజ్ పీసులు గానీ, చీర గానీ మనం ఉంచుకోవచ్చు. లేదంటే మన అమ్మ వాళ్ళు గానీ, అత్తమ్మ వాళ్ళు గానీ, ముత్తైదువులు గానీ ఎవరైనా ఉంటే మనకంటే పెద్దవాళ్ళకి దానం ఇచ్చినా గానీ చాలా మంచిది అంటారు కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా మీరు హ్యాపీగా ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోండి. మరి ఇలాంటి చిన్న చిన్న సందేహాలు ఉంటే గనక తీర్చుకోవడానికి మీరు మా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.